కృష్ణా జిల్లా పెడమలూరు మండలం గంగూరులోని యూనియన్ బ్యాంక్ మాజీ బ్రాంచ్ మేనేజర్ దావులూరి ప్రభావతి మరోసారి వార్తల్లో నిలిచారు. బాపులపాడు మండలం కవులూరి నాగేంద్రబాబు అనే వ్యక్తి యూనియన్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టాడు. అయితే ఇటీవల నాగేంద్రబాబు మరణించడంతో బంగారం తీసుకువెళ్లేందుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని మాజీ బ్రాంచ్ మేనేజర్ ప్రభావతి తీసుకెళ్లినట్లు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో బాధితులు అవాక్కయ్యారు. నాగేంద్రబాబు తాకట్టు పెట్టిన బంగారంపై నామినీగా ప్రభావతి ఉందని 2 రోజుల క్రితం డెత్ సర్టిఫికెట్ ఇచ్చి బంగారం తీసుకెళ్లినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సంబంధం లేని వ్యక్తికి పంచాయతీ శాఖ డెత్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని, బ్యాంకు సిబ్బంది కూడా అలా ఎలా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇస్తారని ప్రశ్నిస్తూ బ్యాంక్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభావతిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు బాధితులు. పెట్టుకుంటారు కానీ బ్రాంచ్ మేనేజర్ మీరు బ్యాంక్ లో చేస్తారు, మీ పేరు పెట్టేసుకుంటారా? మేము మా బంగారం తెచ్చి మీకు ఇస్తాము, మీ పేరు పెట్టుకుంటారా? చెప్పండి. ఎవరో డెత్ సర్టిఫికేట్ వాళ్ళ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని నేను పెట్టి సబ్మిట్ చేస్తే మీరు ఇచ్చేస్తారా? నాకు నేను అడుగుతున్నాను, చెప్పలేదు అని ఇప్పుడు చెప్తారా? అసలు డెత్ సర్టిఫికేట్ ఆవిడ ఎలా తెచ్చింది? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీకు తెలియలేదు, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? చెప్పండి. మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నా పేరు ఉప్పులేట్ అనిత అండి, నేను లాయర్ని. అయితే దావులూరి నాగేంద్ర కుమార్ గారు, నాగేంద్ర బాబు 2024 కవులూరి నాగేంద్ర బాబు అనే అతను 2024లో మరణించారండి, మార్చి 6 ఫిబ్రవరిలో. వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఎంత బంగారం పెట్టారు అనేది తెలియదండి. ఏ బ్రాంచుల్లో పెట్టారో కూడా తెలియదు. అయితే వాళ్ళు వెతుక్కుంటా ఉన్నారు. గత సంవత్సరన్నర కాలంగా వాళ్ళు బంగారం మా భర్త ఎక్కడ తాకట్టు పెట్టారు అనేది వెతుక్కుంటున్నారు. చనిపోయిన మనిషి వీళ్ళకి వివరాలు ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు వెతుక్కుండగా వీళ్ళ డెత్ సర్టిఫికేట్ వేరే వాళ్ళు తీసుకున్నారని వాళ్ళకి గ్రామంలో తెలియటం వల్ల వాళ్ళు కూర్చున్నారు. తర్వాత వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి యూనియన్ బ్రాంచ్ గంగూరులో సబ్మిట్ చేశారు ఆ డెత్ సర్టిఫికేట్ అనేది తెలిసి ఇక్కడికి రాగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఆయన కవులూరు నాగేంద్ర బాబు గారు ఇక్కడ బంగారం పెట్టారు తాకట్టులో అని తెలిసింది. అయితే ఆయన పెట్టిన తాకట్టుకి బ్రాంచ్ మేనేజర్ గారు నామినీగా ఉన్నారు. భార్య పేరు కానీ, కూతుడు కొడుకు పేరు కానీ, అక్క పేరు కానీ నామినీగా లేదు కుటుంబ సభ్యులు. ఆవిడ బ్రాంచ్ మేనేజర్ ఎలా నామినీ అవుతారు? వాళ్ళున్న యూనియన్ బ్రాంచ్ మేనేజరు ఎలా నామినీ అవుతారో ఒకసారి బ్రాంచ్ వాళ్ళు మనకు చెప్పాలి. యూనియన్ బ్యాంక్ సంస్థ కూడా మనకు చెప్పాలి. గతంలో కూడా ఇదే బ్రాంచ్లో ఆవిడ దావులూరి ప్రభావతి గారు మేనేజర్గా ఉండగా గతంలో ఇదే గోల్డ్ విషయంలో కూడా చాలా గొడవలు జరిగినాయి అనేది విన్నాము. నా డెత్ సర్టిఫికేట్ నా దగ్గర ఉండగా ఇంకొక అమ్మాయికి అసలు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు మాకు ఆ అమ్మాయి ద్వారాగా తెలియదు. ఎలా తెచ్చింది, ఎందుకు తెచ్చింది, అసలు డెత్ సర్టిఫికేట్ ఎందుకు తెచ్చింది? ఎలా ఇప్పుడు మేనేజర్ గారిని అడిగితే మేము ఇవ్వమ్మా, ఆవిడ పేరు ఎవరో మరి మా తమ్ముడు బ్యాంకులో ఆవిడ ఎలా తెలుస్తో మేనేజర్ కింద ఉండేదట. ఆవిడ మాకైతే తెలియదు, ఆవిడ మేనేజర్ కింద ఉండేదట. మరి ఆవిడకి మా తమ్ముడికి ఎలా తెలుస్తో మరి ఆవిడ ద్వారా ఇక్కడ పెట్టి నామిని ఆవిడ పెట్టుకుందట. బంగారం తీసుకొస్తే ఆ నామిని ఆవిడ పేరు ఎలా పెట్టుకుంది అసలు లేదండి. వివరాలు ఏమైనా చెప్పండి అమ్మా, అసలు ఎలా పెట్టాడో ఎంత పెట్టాడో మాకు చాలా ఉండాలి. బంగారం ఎక్కడ పెట్టింది మాకు తెలియలేదమ్మా అంటే చెప్పట్లేదండి ఆవిడ. నేను చెప్పమంటానండి, నేను చెప్పండి అమ్మా అసలు ఎంత పెట్టాడో ఏంటో, మేము పెట్టిన మా బంగారం ఎంత ఉందో, ఇక్కడ ఎంత ఉందో, ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నామంటే ఆవిడ మేనేజర్ గారు చెప్పట్లేదు. 6 సంవత్సరాలు అవుతుందండి. 2024 మార్చి 9 అండి చనిపోయింది. అప్పటి నుంచి ఎత్తికారండి బంగారం. మా మరదలు, మా మేనల్లుళ్ళు వాళ్ళందరూ ఎక్కడ ఉందో అని ఎత్తికారు. మొత్తం ఎత్తికారంటండి, తెలియలేదంటండి.